ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఐబొమ్మలో చూసిన హారా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. కానీ నా లైఫ్ లో నేను చూసిన కొన్ని వరస్ట్ మూవీస్ లో ఈ మూవీ కూడా ఒక వరస్ట్ మూవీ అనుకుంటా. ఎందుకంటే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక మూవీ స్కిప్ చేసి చూశాను. కానీ మెయిన్ ఏమంటే నేను నిద్రలోకి వెళ్ళిపోయాను చాలా సార్లు. నాకు ఫస్ట్ టైం మీ దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ లేకపోతే ఈ మూవీ చూడండి, మీరు నిద్రపోతారు. తల లేదు, ఒక తోక లేదు, ఒక ఎడిటింగ్ లేదు, పాడు లేదు. అసలు ఈ మూవీని చూసి రివ్యూ ఇస్తున్నాను అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆ హీరో ఏంటో, ఆ గెటప్ ఏంటో, నాకైతే నేను తప్పుగా అనుకున్నానా నాకేంటో అర్థం కాలేదు. కానీ వాస్తవానికి అయితే మాత్రం ఈ మూవీ చూసేటప్పుడు నాకే చాలా చిరాకు అనిపించింది. ఎస్పెషల్లీ ఆ హీరో పలకన ఎక్స్ప్రెషన్స్ ముసలానికి గెట్టిస్ చేయించినట్టు ఉంది. బేసిక్ గా సూసైడ్ చేసుకున్న ఒక అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది అని తండ్రి ఆరా తీస్తాడు. ఆ చివరికి తనకి ఆ ప్రయత్నంలో తెలిసిన నిజాలు ఏంటి అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. మాక్సిమం హిట్ అవుతున్న అదే కల్తీ మెడిసిన్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ జోనర్ లో తీయాలని ట్రై చేశారు. కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బేసిక్ గా 2 times పడుకొని మళ్ళీ అక్కడ తీసాను, మళ్ళీ అక్కడ నుండి చూశాను. నాకైతే ఈ మూవీ అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ మూవీ నేను రేటింగ్ 1 out of 5. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.